రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల కార్యక్రమం జనసేన పార్టీ నుంచి చేపట్టబోతున్నాం. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ, సంఘీభావం తెలుపుతూ ఆ కుటుంబాలకి ఒక నమ్మకం, భరోసా, మీ అందరం మీతో ఉన్నాం, ఇటువంటి బాధాకరమైన సంఘటనలో మా వంతు మేము నిలబడతాం అనేది తెలియపరచడానికి కోసం చేస్తున్న ఈ కార్యక్రమం. ఈ ర్యాలీతో పాటు రేపటి రోజున దీక్షలు నిర్వహిస్తాం. ఎల్లుండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొని మానవాహారంలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ భారతదేశానికి, మన ప్రజలకి అందరం కలిసి ఉండాలి. ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరగకూడదు. మనం ఆలోచించాల్సింది మన బిడ్డల కోసం, భావితరాల కోసం, మన దేశ భవిష్యత్తు కోసం. అంతేగాని ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాశ్మీర్లో చేసిన చర్యలు, కొన్ని కార్యక్రమాలు, అది అంతిమంగా దేశానికి ఉపయోగపడుతుంది, జమ్మూ కాశ్మీర్కి ఉపయోగపడుతుందని చేసిన కార్యక్రమాల్లో కూడా చిచ్చులు పెట్టే ప్రయత్నం ఉగ్రవాదులు చేశారు. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఖండించాలి. మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరఫున మీ అందరం కూడా సానుభూతి తెలుపుతూ ఆ అమరవీరులకి నివాళులు అర్పించుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి సంకేతం ఇవ్వాలి. మనందరం కలిసి ఉన్నాం అనే ఒక సంకేతం ఇవ్వాలి. దేశంలో ఎటువంటి సందర్భంలో ఎటువంటి సంఘటన జరిగినా కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మీ అందరం కలిసి నిలబడి, ఏ విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారో, జాతీయ భావన కల్పించే విధంగా ముందు మన జాతి, మన దేశం, దాని తర్వాతే మన రాష్ట్రం, మన ప్రజలు, మన పార్టీల గురించి కాదు. మనం నిలబడాల్సింది మన దేశం కోసం. ప్రతి ఒక్కరూ కదిలి రండి. ఈ 3 రోజులు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని మనందరం కూడా మంచి మెసేజ్ పంపించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం.